మనము ఈ నూతన సంవత్సరంలో అడుగు పెట్టాము అనంటే అది మన శక్తి వలనో, మన జ్ఞానం వలనో, మన భక్తి వలనో, మన ధనము ఘనము వలనో కానే కాదు. నూతన సంవత్సరంలో మనము అడుగు పెట్టాము అంటే అది కేవలం దేవుని యొక్క మహాకృప అని గుర్తించండి. నూతన సంవత్సరంలో అడుగుపెట్టిన సహోదరుడా, సహోదరి, నూతన సంవత్సరంలో నీ పట్ల నీకు ఉద్దేశాలు లేకపోవచ్చేమో, నీ పట్ల నీకు ప్రణాళిక లేకపోవచ్చేమో, నీ పట్ల నా ప్రభువైన యేసుక్రీస్తు వారు గొప్ప ఉద్దేశాలు కలిగి ఉన్నాడు. నీ పట్ల నా ప్రభువైన యేసుక్రీస్తు వారు గొప్ప ప్రణాళికలు కలిగి ఉన్నారు. కాబట్టి నిన్ను, నన్ను, మనలందరినీ కూడా ఈ నూతన సంవత్సరంలో దేవుడు అడుగు పెట్టడానికి దేవుడు ఎంతగానో సహాయం చేశాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. దయచేసి గమనించండి, గడిచిన సంవత్సరంలో మనకు తెలిసిన వారు, మన తోబుట్టువులు, మన బంధుమిత్రులు, మన స్నేహితులు, మన శ్రేయాభిలాషులు గడిచిన సంవత్సరంలో ఎంతో మంది మనలను విడిచి వెళ్ళిపోయారు. మనలను విడిచి వారి లోకయాత్రను ముగించేసి వెళ్ళిపోయారు. వారికంటే మనము నీతిమంతులము ఏమాత్రము కాదు గాని, వారికంటే మనం ఏమాత్రము శ్రేష్ఠులము కాదు గాని, వారికంటే మనం ఏమాత్రము గొప్పవారము కాదు గాని, దేవుడు తన కృప చూపించి